హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనం ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే నెక్ కావాలి అని చెప్పేసి కస్టమర్స్ ఎవరైనా అడుగుతుంటే కనుక సేమ్ అదే రకంగా ఎలా పెట్టాలన్నది ఒకరైతే చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎలాగా మనకి బ్లౌజు కటింగ్ టిప్స్లో మనకి క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి దాంట్లోకే ఇది కూడా వర్తిస్తుంది కాబట్టి ఈరోజు ఈ క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను. ఇది చాలామందికి ఈ ప్రాబ్లం అన్నది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కస్టమర్స్ మనకి ఎవరైనా సరే ఆది బ్లౌజ్ని ఇచ్చి ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా కుట్టమంటే ఓకే, మన ప్రతి ఒక్కరికేనండి ఎవరు స్పెషల్ అన్నది వాళ్ళకి ఉంటుంది, ఎవరి టాలెంట్ అన్నది వాళ్ళకి ఉంటుంది. ఇంకా ఆది బ్లౌజ్ కన్నా బెటర్గా మనం వర్క్ చేసి ఇవ్వాలని అనుకుంటాం. కానీ కొంతమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే లేదు నా నెక్ ఇంతవరకే ఉంది, ఈ ఎడ్జ్లోనే ఉండాలి, ఇంకంతకన్నా ఒక రవ్వంత పైకి వెళ్ళకూడదు కిందకి వెళ్ళకూడదు అని అన్న వాళ్ళతోని మనం కొద్దిగా ఎలాగైనా సరే మనకి కష్టమే. అలాంటి కస్టమర్స్తో అయితే చాలా కష్టంగా ఉంటుంది. కానీ తప్పదు, మన వర్క్ మనం పర్ఫెక్ట్గా చేసేవ్వాలి. కాబట్టి అస్సలు మనకి తేడా రాకుండా ఈ మార్కింగ్ ఎలా పెట్టాలన్నది చూద్దాం, సరేనండి. ఇప్పుడు మామూలుగా బ్లౌజ్కి మెడవెడల్పు అన్నది 2.5 ఇంచులు పెట్టి నేను కటింగ్ అన్నది చేస్తాను, ఏ సైజు వాళ్ళకన్నా సరే. మరి ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే పెట్టాలి అంటే మన పద్ధతి కాకుండా ఈ ఆది బ్లౌజ్ని అనుసరించుకోవాలి. అప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది అంతా ఇక్కడ ఇలా సైడ్ జాయింట్ల వైపు ఎక్కడా కూడా మీకు వంకర లేకుండా కుట్ట ఎలా అయితే ఉందో అలాగే వచ్చేటట్టుగా ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా చేయండి, సరేనండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ బ్యాక్ సైడ్ సెంటర్ ఫోల్డింగ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, సరేనా. ఒకవేళ బిగినర్స్ అయి ఉండి అటు జరిగిపోతుంది ఇటు జరిగిపోతుంది అని ఇబ్బంది పడేటట్టు అయితే కనుక ఇలా ఒక పిన్ అన్నది ఇక్కడ పెట్టేయండి, 2 పొరలకి కలిపి ఒక పిన్ పెట్టేయండి. కొద్దిగా ఏదైనా సరే కొద్దిగా డీప్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు కొద్దిగా కష్టపడక తప్పదు, సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదంతా కూడా నడుము దగ్గర ఇది కరెక్ట్గా సెంటర్ పాయింట్, సరేనా. ఇక్కడ కూడా కదలకుండా ఇలా ఒక పిన్ అన్నది ఇలా పెట్టండి, సరేనండి. ఎంతవరకు మీకు క్లియర్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫ్రంట్ నెక్ మీకు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనుకుంటే ఇలా లోపల పెట్టేసుకోండి, దీని ముందు మెడతో మనకి సంబంధం లేదు, సరేనా. దీంతో మనకి అలాగని చెప్పేసి ఎత్తుగా పెట్టకండి, చక్కగా లోపలికి పెద్ద ఫోల్డింగ్ పెడితే అది మీకు ఎత్తుగా ఉండకుండా నెక్ దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది, సరేనా. ఇక్కడి నుంచి ఇది ఇలా షోల్డర్ జాయింట్ దగ్గరికి ఈ 2 మెడ అంచులు ఒకే రకంగా వచ్చేయలేవా అన్నది ఇలా చూసుకోండి, సరేనా. ఇలా చూసుకున్న తర్వాత ఇది షోల్డర్, ఈ 2 షోల్డర్ కుట్లు కూడా సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పట్టుకోవడంలో మీకు ఇబ్బంది కలిగితే అది కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను ఇది చూపిస్తున్నాను, సరేనండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఇక్కడి నుంచి మనం ఇలాగా నెక్ అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాం. మార్కింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అన్నది మనం ఎప్పుడూ కూడా షోల్డర్ ఖర్చులకి తీసేసుకుంటాం. ఇక్కడి నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్కి షోల్డర్ ఖర్చులు అన్నవి స్టిచ్చింగ్ చేస్తాం. ఇప్పుడు ఎలా అయితే యాజిటీస్గా కావాలని అనుకుంటున్నారో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. తీసుకుని ఒక 1/4 ఇంచ్ అన్నది మీరు కిందకి ఇక్కడికి షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోవాలి. ఆ 1/4 ఇంచ్ షోల్డర్ డౌన్ మనం చేస్తాం కదా, అది కూడా ఈ ఆది బ్లౌజ్లో డౌన్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. మీరు ఈ బ్లౌజ్ని ఇలా చూసుకుంటే ఇలా షోల్డర్ తిన్నంగా ఉందనుకోండి, ఇక్కడ మీరు స్ట్రైట్గానే కుట్టుకోవాలి. ఒకవేళ ఇలా చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా డౌన్గా ఉంటే ఇక్కడ మనకి డౌన్ తీసారని అర్థం. కానీ మన పద్ధతి అంటూ మనకు ఒకటి ఉండాలండి. ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పి సేమ్ అలాగే చేసుకుంటే కనుక ఇక్కడ పొరపాటు జరిగితే మనకి పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డౌన్ తీసుకుంటేనే మెడ వెడల్పు దగ్గర ఇటువైపు డౌన్ తీసుకుంటేనే ఇక్కడ మనకి ఈ మెడ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది, సరేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్ ఫోల్డింగ్ ఉందో చూసారా, ఈ ఫోల్డింగు కరెక్ట్గా ఈ ఫోల్డింగ్కి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఈ భుజం కుట్టు అన్నది ఈ లైన్ మీదకి రావాలి. ఇలా వచ్చే వరకు మీరు సెట్ చేయాలి. ఇలా సెట్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం భుజం కుట్టు దగ్గరికి ఎలాగా రావాలి కాబట్టి ఇది చూస్తారు కదా, ఇక్కడ డౌన్ ఉన్నది. ఈ డౌన్ గురించి పట్టించుకోకండి, ఈ కుట్టు ఇక్కడ సెంటర్లోని ఈ లైన్కి సరిపోయిందా లేదా చూసుకోండి, సరేనా. ఇలా చూసుకుంటూ ఇక్కడ ఇది మాత్రం ఇలా స్ట్రైట్గా ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. చూసుకుని దాని తర్వాత ఈ నెక్ని సాధ్యమైనంత వరకు ఇటువైపుకి రావడానికే చూసుకోవాలి తప్ప ఇలా ఉంది కదా అని చెప్పేసి ఇలా పెట్టేస్తే కనుక మీకు మెడ అంతా చాలా వరకు సాగిపోద్ది, సరేనా. ఇది చూడండి, ఇక్కడి నుంచి నేను ఇలా పెట్టాను, దాని తర్వాత ఇది ఇలా మార్క్ చేశాను. ఇలా ఇక్కడ పెట్టినప్పుడు ఈ పొడవు ఇలా సరిపోయింది అని అనుకున్నప్పుడు
ఈ పిన్ని తీసి క్లాత్తో పాటుగా సెట్ చేసేయండి. క్లాత్తో పాటు సెట్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇలా చూసుకుంటే మీకు ఈ నెక్ అంచు అన్నది పర్ఫెక్ట్గా మీకు ఇలా వచ్చింది. సరేనా? ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెక్ అంచుకి ఇలా ఒక లైన్ మార్కింగ్ చేయండి. నెక్ అంచుకి మాత్రమే. నెక్ అంచుకి మార్కింగ్ చేస్తూ అంచుకి టచ్ అయ్యేటట్టు కింద మెడ అంచు ఉంది చూసారా, ఈ కింద మెడ అంచుకి పర్ఫెక్ట్గా టచ్ అయ్యేటట్టుగా ఇలా లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. ఇది చూడండి, పర్ఫెక్ట్గా ఇలా లైన్ అంచుకి ఇలా మార్కింగ్ అనేది చేసాం. ఇప్పుడు ఇది తీసేయండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదండి, ఇలా లైన్కి మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఇది ఇలాగా బ్లౌజ్ తీసేయండి. ఇప్పుడు మనకు వచ్చింది మార్కింగ్ అన్నది ఇది. నెక్ అన్నది తయారైన తర్వాత ఈ షేప్లోకి వచ్చింది. సరేనా? ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది 2.5 ఇంచీలు ఉంది. ఇక్కడ మనం అనుకున్న పద్ధతిలోని 3 ఇంచీల దగ్గరికి ఇలా లైన్ గీసుకున్నప్పటికీ చూసారు కదా, రౌండ్ అన్నది మనకి ఇలా చూస్తే ఒకలా ఉంటుంది, ఇలా లైన్ గీస్తే రౌండ్ పర్ఫెక్ట్గానే కనిపిస్తుంది. సరేనా? ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది థ్రెడ్ పైపింగ్ ఉన్న నెక్ అవ్వచ్చు, లేదనుకుంటే హెమ్మింగ్ బెల్ట్ ఉన్న నెక్ అన్న అవ్వచ్చు. దేనికైనా సరే మనం పావించ్ ఖర్చు అన్నది మనం కంపల్సరీగా తీసుకుంటాం. సరేనా? పావించ్ ఖర్చు ఎప్పుడు తీసుకుంటాం కాబట్టి ఏదో ఈ చివరి నుంచి అయితే కనుక ఇంచీ టేపు మీకు ఇక్కడ స్టీల్ ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాదు. ఏదో ఒక పెద్ద నెంబర్ నుంచి ఈ లోపల వైపుకి కరెక్ట్గా పావించ్ అన్నది ఇలా మార్కింగ్ చేయండి. ఈ మార్కింగ్ చేసినప్పుడు ఈ పావించ్ అన్నది డిఫరెంట్ రాకూడదు. సరేనా? అక్కడ మీరు లైన్లు తేడా చేశారు అంటే ఇక్కడ మళ్ళీ నెక్ అన్నది వంకర వస్తుంది. ఇలా మీరు పావించ్ మార్జిన్ అన్నది లోపల వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది పావించే వస్తుంది. కానీ ఒక్కటండి, మనం ఇక్కడ ఏదో పావించికి మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పావించ్ కన్నా తక్కువ చేయడం లేదంటే అరగించ మార్జిన్ తీసేసుకోవడం చేస్తే మన కటింగ్ చేసినప్పుడు ఈ ఎక్స్ట్రా మార్జిన్ అన్నది మన ఇష్టం. ఇప్పుడు కుట్ట అనేది ఇక్కడ రావాలన్నది నియమం. ఇక్కడ మీరు 1 ఇంచ్ మార్జిన్ తీసుకుంటారా, 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుంటారా, ఏదైనా సరే మనం ఏదైనా ఖర్చులు తీసుకున్నప్పుడు అది మన ఇష్టం. మీ చేతి వాటానికి మీకు సింపుల్గా ఉండేటట్టుగా మీరు ఖర్చులు తీసుకుంటారు. ఖర్చు ఆ పావించే తీయాలని ఏమీ లేదు. 3/4 ఇంచ్ తీస్తే 3/4 ఇంచ్ పెట్టి కుట్టుకుంటారు. సరేనండి? కానీ పావించ్ అన్నది పాదం వరుస. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కన్వీనెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతిదానికి పావించ్ ఖర్చు అన్నది మనం తీసుకుంటాం. సరేనా? అంతే తప్ప ఇప్పుడు ఎంతైతే మీరు ఖర్చు తీసుకున్నారో అంత కుట్లోకి వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. అప్పుడే మీకు అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ ఒక్కటేనండి ఇలా డిఫికల్ట్గా ఉండేది. డ్రెస్సులు కట ఈ ఖర్చులతో కట మనకి పెద్ద ఎక్కువగా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. బ్లౌజ్ మాత్రం కటింగ్ 50% అయితే స్టిచ్చింగ్ 50% అన్నది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ డాట్స్ అన్నీ ఇలా కలపండి. ఇలా కలుపుతూ ఈ పావించ్ మార్జిన్ అన్నది ఇలా చేసాం. ఇప్పుడు ఇది ఇలా కటింగ్ చేస్తే ఇది చూడండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఇక్కడ నుంచి నెక్ మనకి కొలుచుకోవడానికి ఏమీ లేదు, ఆల్రెడీ కొలుచుకునే మనం ఈ మార్కింగ్ చేసాం. సరేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పటికి పావించి స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఈ మనం అనుకున్న నెక్కకే ఇది వస్తుంది. ఇలా మీరు ఈ నెక్ని సెట్ చేసుకోవాలి. పైనుంచి చూసుకుంటే కనుక ఇక్కడ కరెక్ట్గా చూసారు కదా, 10 ఇంచీల దగ్గరికి ఇంచుమించులోని ఒక్క రవ్వంత ఎక్కువైంది కానీ ఒక 10 ఇంచీలు డౌన్ అయింది కానీ ఒక 10 ఇంచీల వరకు కూడా ఇది నెక్ అన్నది కటింగ్ చేశారు. సరేనా? స్టిచ్చింగ్ కట్ట అయ్యేటప్పటికి ఇంచుమించులోని ఇది 10:30కి రెడీ అయ్యి వస్తుంది అనమాట. ఇది ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి ఇక్కడికి రావాలి. దానికి పావించు లోపలికి మార్జిన్ తీసుకోవాలి అంతే. కానీ మనం ఇలా అవర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరికైనా సరే ఈ అవుట్లైన్ అన్నది మహా అయితే పావు తక్కువ 3, 2.5 ఉంటుంది. 3, 3.5 ఉండదు. అంటే అప్పుడు మీరు ఏం చేసినట్టంటే నెక్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే భుజాల దగ్గర తేడా వస్తుంది. సరేనండి? ఆ పొరపాటు మాత్రం చేయొద్దు. ఆది బ్లౌజ్ నుంచి ఇలా తీయండి, పర్ఫెక్ట్గా సేమ్ అదే లెంత్లోకి మీకు వచ్చేస్తుంది. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.